హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్ స్టూడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళ మీకైతే వాటర్ మిలన్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపెడతానండి. చాలా ఈజీ ప్రాసెస్. మనకైతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, ఇప్పుడైతే మనకు ఫ్రూట్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ తినాలి. ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో తింటే మనకు హెల్త్ అనేది లభిస్తుంది. నెక్స్ట్ మనకైతే టేస్టీగా ఉంటాయి. మేమైతే నైటు 2 వాటర్ మిలన్స్ అయితే తీసుకొచ్చాను. మా హస్బెండ్ తీసుకొస్తే అవి అయితే నైట్ పిల్లలకైతే కట్ చేసి ఇచ్చాను. ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ అయితే ఎండ బాగా కొడుతుంది కదా, సో జ్యూస్ లెక్క తయారు చేయి మమ్మీ అని అంటే దాంట్లో కొద్దిగా మిల్క్ యాడ్ చేసి మిల్క్ షేక్ అయితే తయారు చేశాను. పిల్లలకు మామూలుగా నార్మల్గా ఇవ్వడం కన్నా ఇలా వెరైటీగా చేసిస్తే చాలా బాగుంటుంది. చాలా తాగడానికి అయితే ఇష్టపడతారు. మనకి సమ్మర్ సీజన్లో వచ్చేసి బాడీకి అయితే వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండాలి. మనకు చాలా దాహం వేస్తూ ఉంటుంది, కానీ వాటర్ ఊరికే తాగాలన్నా కానీ తాగబుద్ధి కాదు. పిల్లలకు కూడా వాళ్ళకు ఎక్కువ వాటర్ తాగడానికి ఇష్టపడరు. సో జ్యూసెస్ రూపంలో కానీ ఇట్లా లిక్విడ్ రూపంలో ఇట్లా ఇస్తే ఏంటిదంటే పిల్లలకు అయితే వాటర్ లెవెల్ బాగా అందుతుంది. ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్లో డిహైడ్రేషన్ అనేది ఎక్కువ జరగదు. మనం వాటర్ మంచిగా బాడీకి ఎక్కువ తీసుకుంటేనే డిహైడ్రేషన్ జరుగుతుంది. బాడీకి వాటర్ లెవెల్ ఎక్కువగా ఉండాలంటే మనం ఇట్లా ద్రవ రూపంలో అంటే జ్యూసెస్ లాగా, లిక్విడ్ అంటే జ్యూసెస్ లాగా ఇట్లా అన్నీ చేసుకొని తాగాలి. నార్మల్ వాటర్ తాగాలన్నా తాగబుద్ధి కాదు. సో మనం ఇట్లా జ్యూసెస్ లెక్క పిల్లలు కొంతమంది సతాయిస్తూ ఉంటారు. తినమన్న ఫుడ్ తినరు, తాగమన్నది తాగరు, ఎక్కువ జంక్ ఫుడ్ బాగా అదవుతారు. కానీ మనం ఏంటంటే పిల్లలకు ఇంట్లో చేసి పెడితే ఏదైనా హెల్తీగా మనం వెరైటీగా కొత్తగా ఆలోచించి మనం తయారు చేస్తే వాళ్ళు ఇక బయటకు వెళ్ళరు, ఇంట్లోనే తయారు చేసి పెడతారు. ఇప్పుడు నేనైతే ఎక్కువ షాప్కు అయితే పిల్లల్ని తీసుకెళ్తాను. నేను ఏదైనా అవసరం ఉంటే వాళ్ళ డాడీని పంపిస్తున్నాను. ఎందుకంటే మనం పిల్లల్ని షాప్కి తీసుకెళ్తే వాళ్ళు ఆ స్పైసీ ఫుడ్ అనేది అట్రాక్ట్ అవుతారు. సో ఆయిల్ ఫుడ్ అనేది తినడం వల్ల హెల్త్కి బాగుండదు కదా. సో నేను కూడా ఎక్కువ బయట జ్యూసెస్ మాత్రం పెట్టాను. మ్యాక్సిమం ఫ్రూట్స్ తీసుకొస్తే అవి మంచిగా వాష్ చేసి పిల్లలకైతే ఏమైనా స్నాక్ ఐటమ్స్ అయినా జ్యూసెస్ అయినా ఎక్కువ శాతం ఇంట్లోనే నేనైతే కొత్తగా ట్రై చేసి హెల్తీగానైతే పెడతాను. మనం జంక్ ఫుడ్ అయితే పిల్లలకు పెట్టొద్దు, వాళ్ళ హెల్త్ అయితే స్పాయిల్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఏ జ్యూస్ తయారు చేసినా కానీ మనం ఏంటంటే సబ్జా గింజలు మంచిగా నానబెట్టేసి అవి వాటర్ తీసేసి సబ్జా గింజలు వేసినందుకు చాలా హెల్తీగా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా డిహైడ్రేషన్ ఈ సమ్మర్ సీజన్లో చాలా ముఖ్యమండి. నీరస పడిపోతుంటారు, కళ్ళు తిరిగి ఉంటారు. లో బీపీ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఇట్లా జ్యూసులు అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మనం ఫుడ్ కంటే ఎక్కువ అసలు ఈ ఎండాకాలంలో మనం అన్నం తినకుండానైనా ఉంటాం కావచ్చు, కానీ వాటర్ తాగందైతే ఉండలేము. సో ఊగా వాటర్ తాగుతూ కూడా తాగబుద్ధి కాదు. సో మనం ఇట్లా ఫ్రూట్స్ తీసుకొచ్చుకుంటాం కదా, ఆ ఫ్రూట్స్ అనేవి తీసుకోవాలి. ఎక్కువ మ్యాంగోస్, వాటర్ మిలన్స్ ఇప్పుడు మనకైతే ఎక్కువ వస్తుంటాయి, అవైతే తీసుకోవాలి. కరబూజ ముక్కలు అయితే మంచిగా అవి కట్ చేసేసి మంచిగా ఆ ముక్కలు అయితే ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మంచిగా పాలు యాడ్ చేసుకున్న. మిల్క్ షేక్ అంటేనే మిల్క్ యాడ్ చేయడం. పాలు యాడ్ చేసుకున్నా, నెక్స్ట్ చక్కెర వేసుకొని అట్లా కొన్ని వాటర్ అట్లా యాడ్ చేసిన మన ఇష్టం. వాటర్ యాడ్ వేసుకోవచ్చు, లేకుండా మంచిగా మిక్సీ పట్టేసిన. మామూలుగా మన ఏ సీడ్స్ అయినా ఫ్రూట్స్లో ఉండే ఇప్పుడు ఒక మామూలుగా మ్యాంగో అయితేనేమో పడేస్తాం. నెక్స్ట్ పిందెలు అయితే ఆ జీడి అని అంటాం కదా, ఇట్లా సీడ్ను దాన్ని తీసేస్తాం. అది మంచిది కాదు. మనకి ఈ కరబూజ గింజలు లాంటివి ఇవి తెలియక పడేస్తాం, కానీ ఈ కరబూజ గింజలు కూడా చాలా హెల్తీ అండి. దాంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి. కరబూజ గింజలు ఏ సీడ్స్ అయినా మనకు హెల్తీ అండి. నెక్స్ట్ మనం కొంతమంది ఏం చేస్తారంటే గుమ్మడికాయ అనేది దిష్టి తీయడానికి అనుకుంటారు. ఆ గుమ్మడికాయలలో 2 రకాలు ఉంటాయి. ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది, పచ్చ గుమ్మడికాయ ఉంటుంది. ఎర్ర గుమ్మడికాయ వచ్చేసి మనకైతే అది కూడా మంచిగా జ్యూస్ వేసుకొని దాంట్లో పాలు పోసి నెక్స్ట్ షుగర్ వేసుకుంటే ఆ జ్యూస్లో కూడా చాలా విటమిన్స్ ఉంటాయండి. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల చాలా పోషకాలు లభిస్తాయి. పిల్లలకు మనం ఏదో ఒకటి కొత్తగా ఆలోచించి ఇంట్లో తయారు చేయడం మొదలు పెడితే ఇట్లా అలవాటు అయిపోతూ ఉంటారన్నమాట. మనం షాప్కి వెళ్ళి తీసుకెళ్ళాం అనుకోండి, అవి చూస్తారు, కొనియమంటారు. మనకి ఏదైనా అవసరం ఉంటే కొంతమంది ఒకసారి తీసుకొచ్చుకుంటారు, కొంతమంది అవసరాన్ని బట్టి తీసుకొచ్చుకుంటారు. ఇట్లా పిల్లల్ని తీసుకుపోవడం వల్ల ఏంటంటే కొనియమంటారు, వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది.